హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసరికి చికెన్ పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 కేజీల చికెన్తో ఈ చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ పికిల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 2 కేజీల చికెన్ తీసుకొని ఈ చికెన్ని 2 లేదా 3 సార్లు నీట్గా కడుక్కోవాలండి. మనం చికెన్ పచ్చడి కోసం ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు, 1 స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ పసుపు, ఉప్పు, ఆయిల్ అంతా చికెన్కి పట్టే విధంగా గరిటతో బాగా కలుపుకొని ఈ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఈలోపు ఇందులోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 6 యాలకుల్ని వేసుకోవాలి. నేను 2 కేజీల చికెన్లో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కేజీ చికెన్తో పచ్చడి చేయాలనుకుంటే మసాలాలు మొత్తం సగమే వేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాయలు, 4-5 మిరియాలు వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూను మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా స్మెల్ అది పోకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. చికెన్ ఒక 40% కుక్ అయిందండి. ఇందులో వాటర్ మొత్తం పోయి చికెన్ డ్రైగా అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చికెన్ ఇలా డ్రైగా అయినప్పుడు మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2.5 కప్పుల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని 2 బ్యాచెస్ కింద ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ తక్కువగా వేసాం కాబట్టి 2 బ్యాచెస్ ఆర్ 3 బ్యాచెస్ కింద ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి లైట్ గోల్డెన్ షేడ్ వస్తాయండి. అంతవరకు క్రిస్పీగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి. ఈ చికెన్ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా మరీ గట్టిగా ముక్కల్ని ఫ్రై చేసుకుంటే మనం చికెన్ చట్నీ తినేటప్పుడు చికెన్ ముక్క గట్టిగా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కింద చికెన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కేజీ చికెన్తో అయితే ఒకేసారి ముక్కల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేను 2 కేజీల చికెన్ని ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను కాబట్టి 2 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకున్నాను. ఈ చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇదే ప్యాన్లోకి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పచ్చడిలోకి అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 3 నుంచి 4 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. అప్పుడే మనకి చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఒక 3 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి. ఈ మసాలా చికెన్లో కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు ఉప్పును వేసుకోవాలి. 1 కప్పు దాకా కారం వేసుకోవాలి. నేను అన్నిటినీ ఒకే కప్పుతో చూపిస్తున్నానండి. నేను 2 కేజీల చికెన్ పచ్చడికి 2.5 కప్పుల ఆయిల్ వేసుకున్నాను. 1/2 కప్పు ఉప్పు, 1 కప్ కారం వేసుకున్నాను. మనకి చట్నీ టేస్ట్ మొత్తం ఉప్పు, కారం, పులుపులోనే ఉంటుందండి. ఇది పర్ఫెక్ట్గా వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. ఈ చికెన్లోకి వేసే మసాలాలు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి. నేను చూపించిన విధంగా తక్కువే వేసుకోండి. అప్పుడే చికెన్ టేస్ట్ బాగుంటుంది. తక్కువ మసాలాలతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఉప్పు, కారం అంతా చికెన్కి పట్టే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఈ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందులోకి నిమ్మరసాన్ని కలుపుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక 5 లేదా 6 నిమ్మకాయల్ని రసం తీసుకొని ఆ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఈ చికెన్ పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి.
మనం ఈ చట్నీని ఫ్రిడ్జ్లో 4 to 5 months నిల్వ చేసుకోవచ్చు. బయటైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో అయితే కారం కలర్ చేంజ్ అవ్వకుండా ఎప్పుడు వేసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.